సియోను రారాజు తన స్వాస్యము కొరకై రానయ్యుండగా త్వరగా రానయ్యుండగా సియోను రారాజు తన స్వాస్యము కొరకై రానయ్యుండగా త్వరగా రానయ్యుండగా సంపూర్ణ సిద్ధినుందా స్థిరపడదము సంగ అందరికీ వందనాలు. ఆనోకర పాస్టర్ గారు వాక్యం అందిస్తారు. దేవునికి స్తోత్రము. సువార్త టీవీ ప్రేక్షకులకు వందనములు, శుభములు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యం మనము చదువుకుందాము. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమును శరలోని వారి మధ్య కాపురముంటని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగాను. దేవునికి స్తోత్రము. ఇక్కడ హెజ్కేలు ఆకాశము తెరవబడుట చూస్తూ ఉన్నాడు. ఆకాశము ఎలాగో తెరవబడుచున్నది, ఆకాశము ఎలాగూ తెరవబడుచు ఉన్నదో దేవుని యొక్క వాక్యములో ఎలాగో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మనము విపులముగా చదువుకుందాము. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనములో యేసు ప్రభు యోహాను చేత బాప్తిసము పొంది ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరువబడినది. ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము తెరువబడాలి అంటే ప్రార్థన అవసరము. ప్రార్థన ద్వారా ఆకాశము తెరువబడుతూ ఉన్నది. ఆకాశము లోపల ఏమున్నది? ఆకాశములో దేవుడు, దేవుని యొక్క సింహాసనము, 4 జీవులు, 24 పెద్దలు కనపడుతున్నారు. కోటాను కోట దేవదూతలు కూడా కనపడుతూ ఉన్నారు. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యములు ఇలాగ వ్రాయబడి ఆకాశము తెరువబడినది అని యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశము తెరువబడినది. ఆకాశము తెరవబడినప్పుడు అతనికి ఏం కనపడుతూ ఉన్నది? సింహాసనం కనపడుతూ ఉన్నది. సింహాసనం మీద ఆశీనున్న దేవుడు కనపడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూ కోటాను కోట దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కెరూబులు చెరుపులు 2 గుంపులుగా నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానములు చేయబడుచున్నది. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. మరి దేవోక్తి అవసరము, దేవుని యొక్క దర్శనము అవసరము. దేవుని యొక్క దర్శనము ఎలాగ కలుగుతూ ఉంటున్నది? ప్రార్థన చేస్తూ ఉండగా మనము ఆకాశమును తెరవగలము. ఆకాశాన్ని తెరిచినప్పుడు మనకి ఏమి కనపడుతూ ఉన్నది? దేవుని యొక్క సింహాసనము, దేవుడు, దేవదూతలు కనపడుచున్నారు. కనుక ఆకాశము తెరవబడినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చక్కగా మనుషులకు బయలుపరచబడినది. అదేంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరని దేవుని వాక్యం మనకి విపులముగా తెలియజేయచ్చు అన్నది. ఎప్పుడైతే ఆకాశము తెరవబడినదో అది గొప్ప మనకి ఆదరణ. ఆకాశము ఎలాగో తెరవబడుచు ఉన్నది? యేసు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడినది. మనం కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఆకాశమును తెరుస్తాడు. ఆకాశము తెరవబడినప్పుడు మనకు కలిగే దర్శనము చాలా గొప్పది. కనుక హెజ్కేలు దర్శనం చూస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క స్థితిని గురించి ప్రజలందరూ, యోధులందరూ కూడా చెరలోకి పోయారు కనుక హెజ్కేలుకు దర్శనము కలిగింది. ఆకాశము తెరవబడగా
దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగెను అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనము ప్రజలకు మంచి ఓదార్పు కలుగు చేయడానికి, వారికి దేవుడు ఉన్నాడని తెలియచేయడానికి ఈ దర్శనము అవసరమై ఉన్నది. ప్రజలు ఎంతో భయభక్తులు కలిగి ఉండటానికి, భయం పోగొట్టుకొని దేవుని మీద ఆధారపడటానికి దేవుని యొక్క దర్శనం అవసరం. కనుక యెహెజ్కేలుకు చక్కగా దేవుని యొక్క దర్శనము కలిగినది. ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో పేతురు అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటివారు ఆహారము తయారు చేస్తూ ఉండగా మరి చక్కగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తిరుబడి, ఆకాశము తిరుబడి ఆకాశము నుండి ఒక పాత్ర అతని యొద్దకు దిగినది. ఎప్పుడైతే ఆ పాత్ర దిగినదో దాంట్లో జంతువులు, పక్షులు, పనికి వచ్చేవి, పనికిరానివి ఎంతో భయంకరంగా దాంట్లో ఉన్నాయి. అతనికి ఒక స్వరం వినపడుతుంది, పేతురు ఈ పాత్రలోనివి నీవు తినుము అని చెప్పి ఆ స్వరము వినపడుతూ ఉంటుంది. పేతురు అయితే ఆకలి గురినవాడే మిద్ది మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశము తెరువబడినది. అతనికి ఎదుటికి చక్కగా ఒక పాత్ర దించబడినది. 4 చెంగులు పట్టుకున్న ఒక దుప్పట్లాంటి పాత్ర దిగినప్పుడు అతనికి స్వరం వినపడుతుంది, పేతురు ఇదిగో దీంట్లోనివన్నీ కూడా మరి నీవు తినుము అని. అంటే పేతురు ఏమంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైనవి ఎన్నడూ నా నోట ఉంచుకోలేదు. పక్షులు ఉన్నాయి, అంటే కాకులు, గ్రద్దలు ఉన్నాయి, తినకుండా ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, భయంకరముగా మరి అనేకమైన జంతువులు ఉన్నాయి, తినకూడని పక్షులు, మరి భయంకరమైన పాకే పురుగులు, తేళ్ళు, పాములు ఉన్నాయి. కనుక నేను ఎప్పుడూ కూడా తినలేదు, నేను ఎప్పుడూ కూడా వీటిని నోట పెట్టుకోలేదు, నేను తినను అంటే తినను అన్నాడు. అలాగ 3 సార్లు మరి అతనికి స్వరం వినపడినది. ఎందుకు ఈ విధముగా దేవుడు ఆకాశం తెరిచాడంటే ఆత్మల రక్షణ కోసము ఆయన ఆకాశము తెరిచాడు. కులతత్వము పోవడానికి, కులము అనేది మనుషుల్లో భయంకరముగా కట్టు ఉన్నది, కులకట్టు, మతకట్టు. ఈ భయంకరమైన ఈ కట్లు తొలగిపోవడానికి దేవుడు ఆకాశమును తెరిచాడు. ఆకాశము తెరిచి ఆ దర్శనం చూపిస్తున్నాడు. ఇవి దేవుడు పరిశుద్ధపరిచాడు, నిషేధింపదగినవి కాదు, నీవు వాటిని అన్నింటినీ కూడా తినవచ్చు అని చెప్పి అంటే పేతురు ఒప్పుకోలేదు. 3 సార్లు అయిన తర్వాత ఆ పాత్ర బయటికి పైకి ఎత్తబడినది. అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు స్వరం వినపడి, నిన్ను పిలవటానికి నీ వద్దకు మనుషులు వచ్చారు, నీవు ఏమీ కూడా అనుకోకుండా నీవు వారితో వెళ్ళుము అని చెప్పి దేవుని యొక్క ఆత్మ అతనితో మాట్లాడు. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే ఆ పాత్ర అతని దగ్గర వినపడటము, ఆ పాత్ర పైకి పోవటము గమనించి ఇది ఏమిటా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఈ పేతురు గారు యూదులకే వాక్యం చెబుతున్నాడు కానీ ఇంకా మరి ఎవరికీ చెప్పడం లేదు. అన్య జనాంగం దగ్గరికి పోవటం లేదు, యూదులకు అలవాటు లేదు అన్య జనాంగం దగ్గరకు పోవటం కానీ, వారితో ఉండటానికి కానీ, సమరయుల దగ్గరికి వెళ్ళటం కానీ, వారితో కలిసి ఉండటం వారికి గెట్టదు. యూదులకే సువార్త చెబుతున్నాడు. అందుకని ఈ కులతత్వం పోవడానికి దేవుడు ఆకాశమును తెరిచాడు. అలాగూ కులతత్వం పోవటానికి దేవుడు ఆకాశమును తెరిచాడు. ప్రియులారా, మరి యొక్క మనము ఆకాశం ఎలాగూ తెరవబడినదో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనములో ఒక పాపి మారు మనసు పొందడానికి దేవుడు ఆకాశమును తెరుస్తూ ఉన్నాడు. భయంకరమైన క్రీస్తు మార్గంలో ఉండిన వారందరినీ హింస పెడుతున్నాడు. క్రీస్తు మార్గంలో ఉన్న వారిని నిర్మూలన చేయాలి, ఈ యేసు నామం భూమి మీద లేకుండా చేయాలని చెప్పి అతడు చాలా క్రూరత్వంతో కంకణం కట్టుగా ఉన్నాడు. యూదుల దగ్గర అధికారము కలిగి ఉన్నాడు, అధికారం పొంది ఉన్నాడు. ఈ సౌలు అనే అతను భయంకరంగా యెరూషలేములో ఉండిన వారందరినీ కూడా మరి చాలా బాధ పెట్టాడు. కొందరిని కొట్టి
కొందరిని చెరసాల్లో వేసి నానా విధాలుగా హింసలు పెట్టాడు. కనుక క్రైస్తవులను నిర్మూలన చేయాలి, ఈ క్రైస్తవులను చెరసాల్లో వేయాలి, బంధించాలి, బాధ పెట్టాలి, ఇది దేవునికి ఇష్టమైందని అనుకున్నాడు. సౌలు చాలా భయంకరంగా హింసిస్తున్నాడు. అలాగూ హింసిస్తూ ఉండగా ఇది దేవునికి మంచిది అనుకున్నాడు. అయితే దమస్కులో ఉండే క్రైస్తవులను కూడా హింసించి వారిని చెరసాల్లో వేయాలని చెప్పి అతడు భయంకరముగా ప్రయాణమయ్యాడు. తన గుర్రం మీద పనివారిని తీసుకొని దమస్కుకు వెళుతుండగా మార్గములో దేవుడు ఆకాశమును తెరిచాడు. ఆకాశమును తెరిచి వెలుగు అతని చుట్టూ కమ్ముకొనగా అతడు తను ఎక్కిన గుర్రం మీద నుంచి కింద పడి క్రూరాత్మలో ఉండిన అతను కింద పడినప్పుడు అతనికి వెలుగు కలిగినది. అంతేకాదు స్వరం వినపడుతున్నది, దేవుని యొక్క దర్శనం కలిగినది. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఆకాశమును చీల్చాడు. మారు మనసు పొందడానికి దేవుడే ఆకాశమును తెరచి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు అని అన్నప్పుడు అతడు నువ్వెవరు అని చెప్పి అంటున్నాడు. నీవు ఎవరు అంటే అతనికి తెలియదు. ఆ దర్శనంలో అతను చూస్తూ ఉన్నాడు. నీవు హింసించున్న యేసును, నీవు హింసించున్న యేసును. అయ్యా నేను ఎందుకు నేను నా బిడ్డలు నన్ను నమ్ముకున్న వారిని నీవు హింసిస్తున్నావు, చెరసాల్లో వేస్తున్నావు, భయంకరముగా వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నావు. అక్కడ యెరూషలేము యూదులను కాకుండా దమస్కు పట్టణంలో కూడా వస్తున్నావు. నీకు నేను చూపించబోయేదంతా కూడా మరి నేను నీకు ఏర్పాటు చేశాను, నీవు దమస్కు పట్టణానికి వెళ్ళమని దేవుడు అతనికి చూపించాడు. కనుక దర్శనము అతనికి ఎలాగూ కలిగినది? ఒక మనిషి మారు మనసు పొందటానికి దేవుడు ఆకాశమును తెరిచాడు. ప్రియులారా, మనము గమనించవలసి ఉన్నది, కులతత్వం పోవడానికి ఆకాశాన్ని తెరిచాడు. చెరసాలలో ఉండిన వారికి నెమ్మదిపరచడానికి హెజ్కేలుకు ఆకాశము తెరిచాడు. ఆకాశంలో ఉండిన వింతలను, ఆకాశంలో ఉన్న ఆత్మలను, ఆకాశంలో జరిగేవన్నీ కూడా హెజ్కేలు చూసి తన గ్రంథములో రాశాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మరి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలు మనకెన్నో ఉన్నాయి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం మనము చూసినప్పుడు అక్కడ స్తెఫను గురించి వ్రాయబడి ఉన్నది. స్తెఫను, మూర్ఖులారా, మొదటి నుంచి కూడా మీరు ప్రవక్తలను హింసిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటను వినకుండా ఉన్నారు అని చెప్పి గద్దించినప్పుడు యోధా మత నాయకులందరూ కూడా అతన్ని పట్టుకొని కొట్టి ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి రాళ్ళు వేస్తూ ఉండగా అతడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ వారి మీద మోపకం, వారిని క్షమించమని చెప్పి స్తెఫను మోకాళ్ళు ఊని చూసినప్పుడు ఆకాశము తిరుగుబడి తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలబట్టము అతడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరలోకానికి ఆహ్వానించడానికి దేవుడు ఆకాశమును తెరుస్తూ ఉన్నాడు. ఆకాశము తెరువబడి ఉన్నది. ఆకాశములో నుండి స్వరం వినపడుతూ ఉన్నది. స్తెఫను ఇక్కడ రాళ్ళ దెబ్బలు పడినప్పుడు, రాళ్ళతో కొట్టినప్పుడు, రాళ్ళు అతని ఒళ్ళంతా కూడా గాయాలు పచ్చినప్పుడు తన శరీరాన్ని గురించి ఆలోచన చేయలేదు. తనకు కలిగిన ఆ భయంకరమైన బాధల గురించి ఆలోచన చేయలేదు. కానీ అతనికి దర్శనం కలుగుతూ ఉన్నది. స్తెఫనుకు దేవుని యొక్క ఆహ్వానము కనపడుతూ ఉంటూ ఉన్నది. దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. అతడు మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తుండగా ఆకాశము చీల్చబడినది, ఆకాశము తిరుగుబడినది. సింహాసనము మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం మీదనే పక్కనే యేసుక్రీస్తు నిలబడి స్తెఫనుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇక నీ భూమిలో నీ యొక్క పరిచర్య మరి సమాప్తమైనది, ఇక నీవు రా అని చెప్పి స్తెఫనును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు స్తెఫనుతో మాట్లాడుతున్నాడు. నీవు ఇక రా అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు ఆయా సమయాల్లో దేవుని యొక్క దర్శనం ఇవ్వటానికి ఆకాశమును చీలుస్తూ ఉన్నాడు.
మన యొక్క జీవితంలో కూడా ఇలాంటివి కలగాలి అంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన శక్తితో మనము ఎలాంటివి అద్భుత మహత్కార్య సూచక్రియలు మన యొక్క జీవితంలో మనము చూడగలము. కనుక హెజ్కేలు దర్శనం లేని ఎడల మరి ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమ అనురాగాలు, దేవుని యొక్క తోడు ఇవన్నీ కూడా కనపడేది కాదు. కనుక ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇతనికి అర్థమయ్యేది కాదు. అందుకని ఆ ప్రజల నిమిత్తమే దేవుడు హెజ్కేలుకు దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనం మనకి ఎలాగో కలుగుతుందంటే యేసు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడినది. ప్రార్థన ద్వారా దర్శనం కలుగుతున్నాయి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఉనికిని మనకు తెలుస్తున్నది. ప్రార్థన ద్వారా మన అవసరాల కోసము దేవుడు జవాబు దొరుకుతూ ఉంటుంది. ఈ ప్రార్థన ద్వారానే దేవుడు ప్రార్థన ద్వారా ఆకాశమును మనము తెరగలము. యెషయా కూడా చూస్తూ ఉన్నాడు. యెషయా ఏం చూస్తూ ఉన్నాడు? ఆకాశము తెరువబట్టము, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు ఆశీనుడై ఉంటాము. మరి దేవదూతలు కెరుపులు చెరుపులు ఏం చేస్తున్నారు? గానాలు చేస్తూ ఉన్నారు. కనుక హెజ్కేలు ఆ దర్శనం చూసి అయ్యో అయ్యో నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను అని చెప్పి అతడు కేక వేశాడు. అతడు తన యొక్క అపవిత్రతను గుర్తించాడు. ఎలా గుర్తించాడు? దేవుని యొక్క దర్శనం ద్వారా యెషయా తన యొక్క పాప స్థితి ముందు దేవుని యొక్క దర్శనం చూశాడు. ఆకాశం వైపు చూశాడు. దేవుడు కనపడుచు ఉన్నాడు. దేవదూతలు ప్రతిగానములు చేస్తున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధతను వెల్లడి చేస్తూ ఉన్నారు. అయితే ఆకాశం వైపు చూశాడు. తర్వాత తనలోనికి చూసుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు. తర్వాత ప్రజలు కలిసి చూశాడు. వారు కూడా అపవిత్రమైన పెదవుల కలిగిన ప్రజల మధ్య నేను నివసించాను అని చెప్పి అతడు తన ప్రజల పాపమును ఒప్పుకుంటున్నాడు. పాపి తన యొక్క పాపపు స్థితిని గుర్తించడానికి, ఆ పాపము ఎలాగ పోతుందో తెలియబట్టడానికి దేవుడు ఆకాశమును తెరుస్తూ ఉన్నాడు. యెషయా ఆ విధముగా అయ్యో 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 అని చెప్పి నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను అని చెప్పి అతను అన్నప్పుడు దేవుడు తన ఆకాశమును చేల్చి అతని దగ్గర ఒక దూతను పంపించాడు. దూత పట్టుగారుతో నిప్పు తీసుకుని వచ్చి యెషయా భక్తునికి పెదవులకు, యెషయా ప్రవక్త ఆయన పెదవులకు అగ్ని అంటించినప్పుడు వెంటనే అగ్ని తగిలి అతని యొక్క పాపాలు పరిష్కారం. ఇదిగో నీ పెదవులకు అగ్ని తగిలింది, ఇక నీ పాపాలు పోయినవి, ఇక ఎక్కడి నుంచి నీవు నాకు సాక్షిగా ఉండు అని చెప్పి దేవుని యొక్క దర్శనం ద్వారా అతనికి క్షమాపణ దొరికినది. దేవునికి స్తోత్రము. ఈ విధముగా ఆకాశము మన కోసమే తెరవబడుతూ ఉంటున్నది. ప్రియులారా, యెహెజ్కేలు తన యొక్క ప్రజల పరిస్థితిని గురించి చక్కగా దర్శనం పొంది ప్రజలకు వర్తమానం పంపించాడు. అలాగే కులతత్వం పోవడానికి పేతురు కూడా మరి మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉండగా చక్కగా దర్శనం చూశాడు. ఆకాశము తెరవబడినది. ఆకాశములో నుండి ఒక పాత్ర తినరానివి తినకూడనివి మరి పంపించబడినది. పేతురు నీవు ఏమాత్రమును కూడా ఆలోచించకుండా వాటిని చంపుకొని తినమన్నారు. అయితే పేతురు ఇవి నిషిద్ధమైనవయ్యా, ఇవి తినకూడనివి, వీటిని ఏమాత్రమును కూడా నేను తినను అని చెప్పినప్పుడు 3 సార్లు పేతురు నువ్వు తిను అంటే మరి అవి అతడు తినలేదు. 3వసారి పైకి ఎత్తబడినది. ఎందుకు ఆ విధముగా ఎత్తబడినది? ఎందుకు? ఆ చూపించిన దర్శనము దేవుడు చెప్పాడు కదా, ఇవి పరిశుద్ధమైనవి, నీవు ఏమాత్రమును కూడా తినవద్దు అని అనబాకు, నువ్వు తిను అని చెప్పి అన్నప్పుడు నేను తినను అని చెప్పి అతడు తినలేదు. మరలా పైకి ఎత్తబడినది. ఏంటో ఈ దర్శనం అని చెప్పి అతడు కిందకు దిగి వచ్చినప్పుడు నీవు వారితో ఏమనకుండా కలిసి వెళ్ళు అని పేతురుతో చెప్పండి. పేతురు చక్కగా
కొన్నేలి అన్యుడైన కొన్నేలి ఇంటికి రమ్మని ఇద్దరు మనుషులు వచ్చారు. ఇదే కావాలా? కులతత్వం లేకుండా అన్యుల దగ్గర పంపిస్తున్నాడు. ఇదివరకు మేము అన్యులకు చెప్పలేదు, యూదులకే మేము సువార్త బోధించామని చెప్పి వారు ఎంతగానో మార్గం తెరిచాడు, అన్యులకు మార్గం తెరిచాడు అని చెప్పి దేవుని మాటకు లోబడిన వాడాయి. ఆకాశము తెరవబడినది గుర్తు చేసుకొని కొన్నేరింటికి వెళ్ళి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి వాక్యం చెబుతుండగా అక్కడ ఆ ఇంటిలో ఉండిన వారు, కొన్నేళ్ళ ఇంటిలో ఉండిన వారందరూ, బంధువులందరూ కూడా వచ్చారు. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినది. వారు పరిశుద్ధాత్మ పొంది చక్కగా భాషలో వారు మాట్లాడి దేవుని కనపరిచారు. కనుక ఈ విధంగా కులతత్వం పోవడానికి దేవుడు ఆకాశమును తెరిచినట్టుగా ఈ వాక్యం మనకు తెలియబడుతూ ఉన్నది. అలాగే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండినప్పుడు ఎంతగానో హింసిస్తే బాధ పెట్టి వారిని సరసాల్లో వేసి నానా భయంకరంగా వారిని దూషించి అవమానపరిచినప్పుడు ఇంకా యజమాను యూదుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర అధికారం పత్రం తీసుకొని దమస్కు పట్టణానికి వెళుచున్నాడు. దమస్కు పట్టణమునకు వెళుతుండగా మార్గంలో దేవుడు ఆకాశం తెరిచి అతనికి దర్శనం ఇచ్చాడు. ఎవరికి దర్శనం ఇచ్చాడు? పౌలు అనే హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, క్రైస్తవం అనబడిన వారిని చెరసాల్లో వేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనం అతనికి ఆకాశము తెరవబడినది. ఒక పాపి మారు మనసు పొందడానికి దేవుడు ఆకాశమును తెరిచాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? అయితే మారు మనసు పొందము. మారు మనసు పొందనేడలా నీవు నశించెదవు. నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. ఆయన నీ కొరకు తన చేతులు చాపుతూ ఉన్నాడు. మారు మనస్సు కోసము ఆకాశమును తెరుస్తూ ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని చెప్పినప్పుడు వెంటనే అతడు పశ్చాత్తాపడ్డాడు. తన మనస్సు నూతనపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, నేను ఎందుకు నిన్ను హింసిస్తున్నాను అంటే, ఇదిగో నీవు నన్ను, నా బిడ్డలను హింసిస్తున్నావు కనుక నన్ను నీవు హింసించినట్టే. నీవు వెళ్ళు, దమస్కు పట్టణానికి వెళ్ళు, నీకు కావాల్సినంత కూడా అక్కడ ఏర్పాటు చేసి నువ్వు రాజులు ఎదుటి నీవు ఉండాలి అని చెప్పి అతనికి చెప్పినప్పుడు అతడు వెళ్ళి దేవుని యొక్క మాట ప్రకారముగా దర్శనం పొందాడు కనుక నమ్మి మరి బాప్తిస్వం పొంది దేవుని మార్గంలో నడిచి గొప్ప సేవ చేసి దేవుని మహిమ పొందాడు. దేవుని గొప్ప కార్యములు అతని ద్వారా చేసి రాజుల దగ్గర నిలబడి దేవుని పరిచర్యలో ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఆకాశమును తెరచి మరి మంచిగా ఆయన పరిశుద్ధతను వెల్లడి చేస్తూ ఉన్నాడు. కులతత్వం నిర్మూలన చేస్తూ ఉన్నాడు. మారు మనసు కలుగు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నమ్మిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆకాశం తెరిచి స్తెఫను ఆశీర్వదించినట్టుగా మరి నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలో దీవించుగాక. ప్రేమగల మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాము. దేవా, నీ బిడ్డను దర్శించడానికి దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులాగా తిరుగుదురు. మీరు తండ్రి దర్శనం అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క క్షేమం కోసము యెహెజ్కేలుకు దర్శనము ఇచ్చారు. ప్రార్థన ద్వారానే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుండగా ఆకాశమును మీరు తెరిచారు. పేతురు కులతత్వం పోవడానికి ఆకాశము తెరిచి మీరు అతనికి సహాయం చేశారు. అలాగే మా ప్రభువా, మారు మనసు కోసము సౌలు పౌలుగా మాట్లాడడానికి ఆకాశం మీరు తెరిచారు. ఆఖరిగా స్తెఫను రాళ్లతో కొట్టుచూ ఉండగా ఆకాశం తెరిచి స్తెఫను మీరు ఆహ్వానించేందుకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి వారికి కూడా మీరు తండ్రి ఆదరణ మీరు కలుగు చేయండి. మరి టీవీ పని పరిచర్య చేయు వారి యొక్క బృందమునకు గొప్ప ఆశీర్వాదం మీరు కలుగు చేసేది. అనేకులకు వర్తమానం అందించడం సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్.